అధికార పక్షం అనేది కూడా నుంచి ఎప్పుడూ లేని విధంగా కూడా ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వారు బాధించబడుతున్నారు. తప్పుడు కేసులు కూడా వారిపైన రిజిస్టర్ కూడా చేస్తున్నారు. అధికార పార్టీ వాళ్ళు నాయకులను ప్రజాప్రతినిధులు జైళ్ల పాలు చేస్తున్నారు. అదే కాకుండా కనీసం ఇది అన్యాయము అని చెప్పిన దానికి కూడా వారిపైన కూడా తప్పుడు కేసులు పెట్టి జైళ్ల పాలు చేసే పరిస్థితి రాష్ట్రంలో కూడా ఉంది. అటువంటి వారికి అంతేకాకుండా చాలా మార్లు కూడా మేము చెప్పడం జరిగింది, అధికారులకు కూడా విన్నవించడం జరిగింది పార్టీ తరఫున కూడా. అటువంటి దానిలో ఆ కార్యక్రమాలు కానీ అటువంటి పరిస్థితులు తీసుకొని రావద్దండి, అధికారులు చూసుకోవాల్సిన బాధ్యత అని చెప్పినా కూడా అధికారులు పెడచెవున పెడుతున్నారు. అధికారంలో ఉండే వారికి ఇప్పట్లోకి అధికారులు తీసుకొని రావడానికి డిజిటల్ బుక్ అనేది కూడా ప్రత్యేకంగా కూడా మన 24వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర స్థాయిలో ఆవిష్కరించడం జరిగింది. ఇక్కడ కూడా మన సింగనమల్ల నియోజకవర్గంలో శైలనాథ్ గారి ఆధ్వర్యంలో కూడా ఈరోజు కూడా కుప్పేసముద్ర మండలంలో ఆవిష్కరించాం. దీన్ని ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అన్యాయం జరిగిన కూడా వెంటనే దాన్ని రిజిస్టర్ చేస్తే అది నేరుగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఖాతాలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బుక్లో వెంటనే కూడా చేరుతుంది. తప్పకుండా వారికి భవిష్యత్తులో ఇప్పుడే న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తారు. అది కనుక కాకపోతే కూడా అధికారం ఉందని చెప్పి కాకపోతే అధికారం వచ్చిన తర్వాత వారు అనేవారు కూడా ఎక్కడ ఉన్నా కూడా వారిని తీసుకొని వచ్చేసి శిక్షిస్తాము, వారికి న్యాయం చేస్తామని చెప్పి ఒక మెసేజ్ డిస్ట్రిక్ట్ కాల్పించుకునే అంత అర్హత ఉన్న వాళ్ళని నేను అనుకోవడం లేదు. వాళ్ళ అభిమానులు బాధపడితే నేను చేయగలను. ఎక్కడ ఉండాలి ఆ పిల్లగాడు? నాకని పెద్దోడు ఎక్కడ ఉండాలి? ఆయన వాళ్ళ నాన్నకు అన్యాయం చేసిన వాడిని ఎదిరిస్తూ ఈ పక్క ఉండాలా? భగవాన్ సంక్రాంతి మన రీతులు చెప్తానేంటి నాకు అర్థం కాదు. భగవాన్ దగ్గర పోయి కూర్చొని పంచాయతీ పెట్టుకొని ఇంకా చెప్పుకునే కూడా ఇబ్బంది, మాట్లాడుకునే కూడా ఇబ్బంది. మాట్లాడుకోవాలంటే కొద్దిగా ఏదైనా ఉండాలా? బాలకృష్ణ గారు కనుక అంటే దానికి కూడా కేసు అంటే పొద్దున్నే పేపర్లో చూసి వీళ్ళ మీద కేసులు పెట్టారు 6 మంది మీద అని. బహుశా పోలీస్ స్టేషన్లో ఈ మధ్య గవర్నమెంట్ పేపర్లు ఎక్కువ సప్లై చేస్తున్నట్టు. అంతెందుకు ప్రభుత్వ మెడికల్ కళాశాలలు జగన్మోహన్ రెడ్డి గారు మనందరికీ ఉపయోగపడాలని స్టార్ట్ చేయాలి. జిల్లాకు ఒకటి చాలా పెద్ద ఇష్యూ అది. భారత ప్రభుత్వమే 10,000 కోట్లు ఇస్తూ 4,000 కోట్లు మీరు వేసుకోండి, 15,000 కోట్లతో కొత్తగా ఒక్కొక్క సీటుకు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వ రంగంలో వైద్య విద్యను పెంచుదాం, జనానికి వైద్యాన్ని అందిద్దాం, మారుమూల ప్రాంతాల్లో కూడా వైద్యం పోయే విధంగా చూద్దాం, ఎస్టీలకు ఎస్సీలకు అందరు పేద వాళ్ళు కూడా ఆరోగ్యం పోయే విధంగా చేద్దామని మొన్న అనుకుంటే 4 రోజులు అయింది అనుకోండి. అంతకుముందే 2-3 సంవత్సరాల క్రితమే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కొడుకు కాబట్టి అసలు ప్రజలకు ఆరోగ్యం పోవాలి, ఎవరు కూడా డబ్బులు లేకుండా ఆరోగ్యం లేకుండా చావడానికి కానీ వ్యాధులు పడ్డానికి కానీ వీలు లేదని ఎవరైతే ఆ రోజున ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టి ఈ రాష్ట్రంలో అందరి ఆరోగ్యాన్ని రక్షించారో ఆ నాయకుడు జగన్మోహన్ గారు కొత్త ప్రైవేట్ కాదు గవర్నమెంట్ కాదు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సింగనమల్ల నియోజకవర్గంలో డిజిటల్ బుక్ ఆవిష్కరణకు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గారు మా ఇన్ఛార్జ్ అయినటువంటి శైలజనాథ్ గారి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనుకుంటున్నారు మేమేదో అధికారంలో ఉన్నాం కదా, మా ఇష్టం వచ్చినట్టు నడుచుకుందామనే వర్గంగా వాళ్ళు ఉన్నారు. కానీ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉంది, నాయకత్వం బలంగా ఉంది. మా నాయకులకు అందరికీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు బలంగా ఉన్నారన్న విషయాన్ని గుర్తుంచుకొని మీరు నడుచుకోవాల్సిన అవసరం ఉంది. ఇచ్చిన హామీలు నెరవేర్చండి అంటే మీరు దాడులు చేసేది, దౌర్జన్యాలు చేసేది, అసెంబ్లీలో చిల్లరగా చీప్ గా మాట్లాడేది, ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. శాశ్వతంగా అధికారం ఉండదనేది గుర్తు పెట్టుకుని నడుచుకోవాల్సిందిగా మనవి చేసుకుంటూ, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన ఏ ఒక్క ఈగ వలన అక్కడ అధికారులు కానీ నాయకులు కానీ వాళ్ళ ఇళ్ల దగ్గరైనా ముట్టడి చేసి మేము మా కార్యకర్తలకు న్యాయం చేసేందుకు కృషి చేస్తాం. అదేవిధంగా వాటిని డిజిటల్ బుక్లు ఎక్కించి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కడ సముద్రాలు దాటినా కూడా తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళకి చట్టపరంగా శిక్షిస్తామనే విధంగానే ఈ డిజిటల్ బుక్ ఓపెన్